చెప్తున్నారు ఆ లైవ్ చూద్దాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు, వారి తాలూకా ఈవో గారు వచ్చి ఇంకో మాట చెప్తారు. ఈవో గారు ఏం చెప్తున్నారు? ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో కలిసి మా ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది, దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది, దాన్ని మేము దాన్ని తిరస్కరించాము, దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు. ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక ఆచారం ఉంది, మన ఎప్పటి నుంచో టీడీలో ఒక ఆచారం ఉంది. ఏ ట్యాంకర్ అని వస్తే దాన్ని వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడము, వివిధ ల్యాబుల్లో వచ్చే దానికి క్రాస్ చెక్ చేయడము, అది వాసన అయితే బాగుంటే మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము, లేకపోతే రిజెక్ట్ చేయడము. రిజెక్ట్ చేయడం కానీ మోతాదుకు మించి వస్తే దాని వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము, నిబంధనల ప్రకారం చేయడం అనేది పోయి మరి పురపురాలకు పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు. ఇది కదా అనుమతి వస్తుందే. జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనూ 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ 14 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారు. ఇది వాస్తవం కాదా? ఇవి లెక్కలు తప్ప ఎందుకు? ఇది అవసరం లేని సందర్భాన్ని, అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని, ఎందుకంటే ప్రపంచంలోనే మన శ్రీవారికి మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ, ఆయన మీద ఉన్న భక్తి, ఆయనకున్న భక్తులు, మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క లేదు చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం. ఆ నమ్మకానికి మనందరం కూడా తలవంచవలసిందే. అటువంటి దేవుడి మీద, దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది, చాలా తప్పు. అధికారం ఉంది, అధికారంతో ముందు వాస్తవాలు విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది. అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ? రాజకీయ ఉపన్యాసం. మీ 100 రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి, మీ ఘనతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో. వాస్తవం కాదా? చెప్పండి, తప్పు కాదు. ఇగో ఈ 100 రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం, ఎక్కడ 30 హత్యలు జరిగాయని చెప్పని మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ. కానీ ఎక్కడ ఒక హత్య కూడా, రాజకీయ హత్య కూడా జరగలేదు. ఈ 100 రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద అత్యాచారాలు జరిగాయి, ఒక 50 అత్యాచారాలు జరిగాయని డేట్లతో సహా ఇస్తున్నారు, కానీ వాస్తవం కాదు. ఈ 100 రోజుల్లోనూ మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం, కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు కలుష ఆహారం పెట్టారని చెప్పని ప్రజల్లో లేనిపోయిన రాయిస్తున్నారు. వాస్తవం కాదని చెప్పండి, జరిగా లేదు ప్రజల ముందు పెట్టండి, ప్రజల నాణ్యతలు ప్రజలు తెలుసుకుంటారు. లేదు మేము ఆరు హామీలు ఇచ్చాము, ఈ 6 హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క హామీలే ఇప్పటివరకు నెరవేర్చాం, మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం. ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు, 10 లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్ పెట్టండి, బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు. నాకు తెలిసి ఏ రాష్ట్రమో ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు. ఎందుకు పెట్టట్లేదు? పెట్టండి. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు రాష్ట్రం తాలూకా అప్పెంతో 4,450 కోట్లు ఉంది. అది వాస్తవం కాదు.
లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు గిల్లు అన్ని కలిపి మొత్తం ఒక 8 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవమో ప్రతిపక్షం చెప్పినట్లు కాదు, మీరు చెప్తున్నట్లు 10 లక్షలు అప్పు ఉందో అది వాస్తవమో ఏ విషయం తెలుస్తుంది. అయిపెట్టకంట ఎంతసేపు పాసిగ్రమాలు చేసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పండి. ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సంబంధించిన చెప్పండి. వాస్తవాలా కాదా? లేదు నేను వచ్చి అమ్మఒడి వచ్చి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తాను, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు, అందుకే దీని వచ్చి పోస్ట్పోన్ చేశాను, ఇప్పుడు కాదు ఇంకో 3 నెలలు పోస్ట్పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, తప్పే ఉంది. నువ్వు కొత్త పథకం అంటే ఎప్పుడు ఇచ్చుకో పర్వాలే, పాత పథకం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మనం జూలై నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదే మన పిల్లలు ఫీజు ఎలా కట్టుకుంటారు, తల్లులు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు? ముందు 15,000 ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా ఆ పిల్లకి 15 ఆ పిల్లకి 15 తర్వాత ఇచ్చుకో, తప్పే ఉంది. యాడ్ చేసుకోండి. రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి, రైతులకు వచ్చి మదుపులు లేవు, ఇంతకుముందు ఇచ్చిన రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారో ఇవ్వండి అందాకల, తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి.